అందువలంటే ఏంటంటే మీకు పార్టీ నిర్మాణంలో కొంచెం మెల్లిగా జాగ్రత్తగా అంటే ఆచితూచి అడగడానికి కూడా కారణం ఏంటంటే ప్రజారాజ్యం చూశాను మనుషులు రకరకాల పార్టీల నుంచి వచ్చి వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళ వ్యక్తిగత లబ్ధి కోసం ఆ పార్టీని ఒక ఒక సరైన విధి విధానాల్లో వెళ్ళనివ్వకుండా అంటే వాళ్ళ వ్యక్తిగత ఎజెండాస్ పట్టుకొచ్చారు ముందుకి. సో అలాంటి జరగకుండా ఉండాలని నేను కొంచెం జాగ్రత్త కొంచెం కాపు కావాల్సిన అవసరం ఉంది నాకు. అందుకే నేను కొంచెం విమర్శలు ఉన్నా కానీ ఎందుకు జాగ్రత్తగా వెళ్తానంటే గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి అడిగేస్తాను. ఓకే సార్ ఒక చెప్తాను లేదు మొన్న మీకు స్టార్ట్ చేసాం తెలంగాణ నుంచి మాకు మీరు తెలియాల్సి నేను చాలా ఎక్స్టెన్సివ్గా నేను తెలంగాణలో తిరిగాను నా పిఆర్పి టైంలో. కాకపోతే ఏంటంటే మొన్న లాస్ట్ టైం మన కార్పొరేషన్ ఎన్నికలకు కూడా నన్ను చాలా రకాల ఒత్తిళ్ళు వచ్చినా కానీ నన్ను పోటీ చేయమని జనసేనకి నా ఉద్దేశం ఏంటంటే ఒక పార్టీ టీఆర్ఎస్ పార్టీకి చాలా స్పష్టమైన ప్రజలు మెజారిటీ ఇచ్చినప్పుడు ఆ తీర్పుని గౌరవించాల్సిన అవసరం ఉంది. అలాగే నేను వచ్చి మళ్ళీ కార్పొరేషన్ ఎన్నికల్లో పెట్టి నాకు ఎందుకు దాన్ని అలాంటి రసభాస క్రియేట్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే పరిపూర్ణమైన ఒక పార్టీ ప్రభుత్వం సంపూర్ణంగా ఉండాలి అంటే డెవలప్మెంట్ కూడా మళ్ళీ కొంచెం అటు ఇటు లేకుండా ఒకరి చేతిలో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను అసలు అలాంటి థాట్లో డిస్టర్బెన్స్ దేనికని చెప్పి ముందుకెళ్ళలేదు. నేను ఏపీలో చేస్తాను. అంటే నాకు తెలియదు ఆపు ఆవిర్భావం ఎట్లా ఉంది నాకు తెలియదు కానీ ఇది నాకు ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ ఐడియలిస్టిక్గా నేను ఆలోచించాలని ఉంటుంది నాకు వ్యక్తిగతంగా. కానీ వాస్తవంగా చూస్తే మనకి సీనియర్ పొలిటికల్ లీడర్షిప్ అవసరం ఉంది. అలాగే ఓన్లీ అసలు కంప్లీట్ ఐడియలిస్టిక్ బేస్డ్కి వెళ్దామంటే చాలా కష్టం అవుతుంది. అందుకంటే ఎంతో కొంత ఒక ప్రాగ్మాటిక్ ఒక ప్రాక్టికల్ అప్రోచ్ ఎంత విధి విధానాలు ఎంత ఫ్లెక్సిబుల్గా ఉండాలి, అట్ ది సేమ్ టైం మన ఐడియాలజీ నష్టపోకుండా ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన. ఇప్పుడు ఈ కాలంలో యువత అందరూ కూడా కమర్షియల్ గోల్ ఓరియంటెడ్ గా వెళ్తున్నారు. యువత ఈ రాజకీయాలు ఇవన్నీ అంటే కనుక లాంగ్ డిస్టెన్స్ ప్రజలకు అనుకూలంగా చేయాల్సినది ప్రాఫిట్ లేనిది. ఆ విధంగా యువత అంటే కరెక్ట్ అయిన యువత కరెక్ట్ ఐడియాలజీ ఉన్న యువత వస్తారు చాలా మంది ఉన్నారు. అని మనం ఎప్పుడు అంటే యువతని ఎప్పుడు అండర్మైన్ చేయాలి. వాళ్ళు చాలా అది అంటే నేను లాస్ట్ టైం ఎన్డీఏ ఈసారి ప్లస్ యాజ్ ఆన్ నౌ ఐఎమ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ రైట్ నౌ దిస్ సెకండ్ ఐఎమ్ నాట్ ఎ పార్ట్. యాజ్ ఆన్ టుడే ఇట్స్ టూ ఎర్లీ టు సే సార్ యాజ్ ఆన్ నౌ. బట్ ఫర్ మీ రైట్ నౌ బికాజ్ నేను ఎందుకంటే వాళ్ళ సైడ్ నుంచి నేను ఎలాంటి పదవులు తీసుకోలేదు. నేను వాళ్ళకి ఏంటంటే నిస్వార్థంగా చేసింది ఏంటంటే మీరు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆదుకుంటారు నిలబడతారనే ఉద్దేశంతో నేను ఎలాంటి ఆశించకుండా చేశాను. అవి నెరవేర్చినప్పుడు నేను వాళ్ళతో ఎన్డీఏతో ఉన్నాను అనుకోవడం అది ప్రజా వ్యతిరేకమైన ఆలోచన విధానం అవుతుంది. అందుకే నేను దానికి అవును సార్. నాకు ఎలా ఉందంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు మేము కలిసి పనిచేసాం. ఈ రోజుకి నేనేంతో వాళ్ళ అనుభవజ్ఞులు చంద్రబాబు ముఖ్యమంత్రి గారి తాలూకు అనుభవం కావాలి అని ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇంకా వెళ్లాల్సినంత రీతిలో ప్రజలకి సరిగ్గా అందట్లేదు. పాలసీలు ఇంకా ముందుకు తీసుకెళ్లొచ్చు, బలంగా తీసుకెళ్లొచ్చు ఉంది. కాకపోతే ఏంటంటే నేను ఒకళ్ళ తాలూకు అనుభవాన్ని నేను అంత చాలా సడన్ ఐ కాంట్ బిలీవ్ ఇట్. అంటే ఇప్పుడు నేను అనేదంటే ఇంక్లూడింగ్ మనకి ఉదాహరణకి ఆ రోజున మన ప్రధానమంత్రి గారు ఎన్డీఏ మన సెంట్రల్ హాల్లో ఉన్నప్పుడు ఆయన అన్నది ఏంటంటే అంతకుముందు వచ్చిన ప్రధానమంత్రులు కూడా చాలా బాగా చేశారు, నేను ఒక్కనే కాదు అన్నది ఆయన చెప్పారు. అంటే ఏంటంటే ప్రీవియస్ తాలూకు పార్టీలు కానీ ప్రభుత్వాలను కానీ తాలూకు పనితీరుని చాలా ఈజీగా అండర్మైన్ చేయలేం, అది అవివేకం అవుతుంది. అలాగే నా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం పనితీరుని చాలా ఈజీగా నేనంటే ప్రత్యేక
పార్టీ రాజకీయ పార్టీ అంటే ప్రభుత్వంలో ఉన్న ఏ పార్టీని సరే దుయ్యబట్టడం అనేది సరైన విధానం కాదు. ఐ ప్రిఫర్ ఎ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. దానివల్ల ఏమనిపిస్తుంది, ఒకసారి వాళ్ళకి సపోర్టింగ్ అని ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ తప్పుల్ని సరైన విధి విధానాలతో వెలుగుతూ చూపాలని. ఎన్డీఏతో లేను అని చెప్తున్నారు, కానీ అదే ఎన్డీఏతో ఉన్న చంద్రబాబు మాత్రం కావాలనుకుంటున్నారు. అంటే చంద్రబాబుతో సపోర్ట్ కానీ ఎన్డీఏకి మాత్రం దూరంగా ఉన్నారు. నేను ఎవరికి సపోర్ట్ లేను, ఎవరికి ప్రో ఎవరికి యాంటీ కాదు సార్. ఐఎమ్ ప్రో పీపుల్. ఎన్డీఏకి వ్యతిరేకపడ్డారు, కానీ చంద్రబాబు రాష్ట్రానికి కావాలంటున్నారు అని నేను అట్లా చెప్పట్లేదు. నేను అంటుంది ఏంటంటే వారి విధి అంటే ప్రభుత్వానికి మీరు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడంటే వ్యతిరేకంగా మాట్లాడతాను, కానీ నేను సరైన విధి విధానాలతోనే మాట్లాడుతాను. వాళ్ళు వెలుగుతూ చూపడంలో ఒక సరైన కన్స్ట్రక్టివ్ విమర్శ ఉండాలని నేను కోరుకుంటానని చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ వ్యక్తి కేవలం తప్పడడుగులు వేస్తున్నాడు, కేవలం కొంత పరిపక్వత లేకుండా మాట్లాడుతున్నాడు, ఒక అంశాన్ని తీసుకొని ఒక రెండు మాట్లాడి దాన్ని వదిలేస్తున్నాడు అనేటువంటి ఆరోపణలు ఖర్చులు